పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన చుచూ నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా
శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ఇస్తున్నాం. మరొకసారి
సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవనీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రేమ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ వాక్యం ద్వారా ఆత్మీయంగాను భౌతికంగాను బలపరచబడడానికి దేవుడు చూపిస్తున్న మహాకృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏంటంటే ఎందుకు మనిషికి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మనిషికి శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ భయము, ఆందోళన, మనిషి జీవితంలో మరణము, పరలోకము, నరకం, అసలు ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇవన్నీ ఏమీ లేకుండా, కష్టాలు ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా సుఖంగా నేను నా జీవితాన్ని జీవిస్తే బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మనం ప్రత్యేకించి పరిస్థితులు అంతా బాగున్నప్పుడు ఇలా అనుకోం, కానీ మనం ఏదైనా కష్టాన్ని కానీ, ఇబ్బందిని కానీ, అనారోగ్యం కానీ, మనము అనుకోని పరిస్థితులు ఏవైనా మనకు ఎదురైనప్పుడు ఈ విధంగా మనం ఆలోచిస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో నుంచి మరి ఇర్మీయా గ్రంథం పాత నిబంధనలో 5వ అధ్యాయము 25వ వచనం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగం సెలవిస్తున్న మాట 5:25, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. అంటే అంతకుముందు వచ్చినాను కనుక చూస్తే వర్షములు దాని యొక్క కాలం ప్రకారం రావడం, అవన్నీ రాకపోవడం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మనకి మేలు కలగకపోవడానికి కూడా కారణం ఏమిటంటే పాపము దేవుని యొక్క మేలుని మనిషి పొందుకోనికుండా అడ్డుపడుతూ ఉంది. ఈరోజు మనం ఎవరి మాటను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్లో దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వాక్యము అంటే ఎవరంటే దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఈరోజు ఒక వ్యక్తి దేవుని నమ్ముతున్నాడు అంటే అతను దేని నమ్మాలి అంటే బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా నమ్మాలి. మనం దేవుని నమ్ముతున్నాం అంటూ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం నమ్మకపోయినట్లయితే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ మనం అనుకున్న దానికి జవాబు చెప్తుంది కదండి బైబిల్. అదేమిటంటే మీ పాపములు, మీ దోషములు, మీరు మేలు పొందుకోపోవడానికి గల కారణము మీ పాపములు, మీ దోషములు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ సృష్టి క్రమం ఎప్పుడు తప్పింది అంటే దేవుడు తినొద్ద పండుని ఎప్పుడైతే ఆదాము వాళ్ళు తిన్నారో అప్పుడే ఈ సృష్టి క్రమం అనేది తప్పింది. సంతోషంగా ఉండాల్సిన మానవుడి యొక్క జీవితంలో అసమాధానం, పాపము, రోగము, మరణము మనిషి జీవితాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏలడం మొదలుపెట్టింది. అయితే బైబిల్ మనకి ఒక శుభవార్తను తెలియజేస్తుంది. ఆ శుభవార్త ఏంటంటే యోహాను సువార్త 5:25లో మనం చూస్తాం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, దానిని వినివారు ఇప్పుడే జీవిస్తారు. అంటే పాపము చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న ఈ మృతుణ్ణి, అంటే ఈ మనిషిని లేపగలిగే స్వరము ఈ లోకంలోకి వచ్చింది.
అది ఎవరి స్వరం అంటే యేసుక్రీస్తు యొక్క స్వరం. ప్రియమైన స్నేహితులారా, మనం ఆలోచించాలి. అదేమిటంటే మొదటి నుంచి కూడా ఈ మనిషికి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నదానికి బైబిల్ స్పష్టంగా జవాబు చెప్తుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆదామవ్వలు ఆ పండు తినక ముందు వరకు కూడా ఆదామవ్వలు ఇటువంటి బాధలో కష్టంలో లేరు. కానీ దేవుడు తినొద్దన్న పండుని ఎప్పుడైతే మానవుడు తిన్నాడో అప్పటి నుంచి దేవుడికి మనిషికి మధ్యలో పాపం అనేది అడ్డుగా వచ్చింది. ఇంకా మనం ఆలోచిస్తే అపవాది అసలు ఎలా ఈ భూమి మీదకి వచ్చాడు? మనకందరికీ తెలుసు, ఆదాము అవ్వల్ని మోసం చేశాడు, ఆదాము అవ్వల్ని మరి అవ్వని మోసం చేశాడని మనం వాక్యంలో చూస్తాం. ఏ విధంగా దేవుడు తినొద్దన్న పండు తినడానికి ప్రేరేపించాడో. కానీ అతను అసలు సాతాను యొక్క గతాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ అపవాది అనేవాడు దేవుని యొక్క దూతగా, ప్రధాన దూత అయిన లూసిఫర్గా ఉంటూ గొప్ప సంగీతకారుడిగా ఉన్నాడు. అతని గురించి బైబిల్లో మనం చూసినట్లయితే అతను ఒకరోజు అనుకున్నాడు తన మనసులో. ఏమనుకున్నాడు అంటే, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద దేవుడు ఆసీనుడై ఉండగా దేవుణ్ణి స్తుతిస్తూ సంగీతం చేస్తున్న ఈ లూసిఫర్ అనే ప్రధాన దూత అనుకున్నాడు తన మనసులో, నేను ఆ మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, అంటే ఆ దేవుడున్న స్థానంలోకి నేను వెళ్ళి కూర్చుంటాను అనే ఒక ఆలోచన ఈ అపవాదికి హృదయంలో రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఆలోచన అతని హృదయంలోకి వచ్చిందో ఆ ఆలోచనని దేవుడు గుర్తించాడు. ఆలోచన గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో నుంచి అతను త్రోసివేయబడ్డాడు. మనం కనుక ఆలోచించినట్లయితే మొదటి నుంచి కూడా సాతాను హృదయం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో, దేవుడు ఏదైతే తన కృపను అనుగ్రహిస్తున్నాడో ఆ కృపలో నుంచి మనిషిని బయటికి తీసుకురావాలనేది సాతాను యొక్క హృదయం. ఇంకా చెప్పాలి అంటే సాతాను హృదయం ఏంటంటే, దేవుడు ఉన్న స్థానంలోకి వెళ్ళిపోయి కూర్చుందాము అని. ప్రియమైన స్నేహితులారా, ఆ రోజు నుంచి ఆదాము అవ్వల్ని కూడా మోసం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు చెప్పిన పండు, దేవుడు తినదన్న పండుని ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినడానికి ప్రయత్నం తిన్నారో అప్పుడు వాళ్ళ హృదయంలోకి ఈ సాతానుడు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనిషి యొక్క జీవితంలో సాతానుడు అతను యజమానుడైపోయి మనిషి జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అయితే మనిషికి ఎటువంటి శక్తి లేదు ఈ అపవాదిని జయించడానికి, ఈ సాతాన్ని జయించడానికి మనిషికి ఎటువంటి శక్తి అనేది లేదు. మనం ఎంత సాతాన్ కంటే గొప్పవాళ్ళుగా, సాతాన్ కంటే బలవంతులుగా ఉందాం అనుకున్నా మనకి ఎటువంటి శక్తి అనేది లేదు. అందుకే మనకి శక్తినివ్వడానికి దేవుడు ఈ లోకంలోకి ఎవరిని పంపించాడు అంటే యేసుక్రీస్తుని పంపించాడు. మనం జయాన్ని పొందుకోవడానికి దేవుడు ఈ లోకంలోకి ఎవరిని పంపించాడు అంటే యేసుక్రీస్తుని పంపించాడు. ఆనాడు సాతానుడు మనుషులకు ప్రవేశించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషిని ఎలా నడిపిస్తున్నాడు అంటే ఆలోచనలతో మనిషిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, ఏమనంటే, నాకు మేలు చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నా యందు కలగటలేదు. కాబట్టి నేను మేలు చేయాలనుకున్న మేలు చేయలేక, చేయొద్దనుకున్న కీడు నేను చేస్తున్నాను అని అతను గ్రహించాడు. అతను అంటున్నాడు కదా, కావు నీకును చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే అపవాది ఎలా మనుషులకు ప్రవేశించాడు అన్నది మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే ఎలా ఈ అపవాదిని మనం జయించగలుగుతాము, ఎలా ఈ అపవాది యొక్క శోధనలో నుంచి బయటకు రాగలుగుతాం అనేది మనం చూడగలుగుతాం. అందుకే
ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాక్యం సెలవిస్తుంది. అదేమిటంటే మనము పోరాడునది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే వాక్యం చెప్తుంది, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని మనం ఒక్కసారి కొంచెం ఆలోచిద్దాం. మనం పోరాడుతుంది శరీరులతో కాదు, మనం పోరాడుతుంది అంధకార మండల సంబంధమగు దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మరి ఎలా ఈ అపవాదుతో మనం పోరాడగలుగుతామంటారు? ఒక భౌతికమైన రూపం అయితే మనం కర్ర పట్టుకుని కొట్టవచ్చు, లేకపోతే ఇంకా గన్న పట్టుకుని పేల్చవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు. కానీ మనం పోరాడినది అంధకార మండల సంబంధమగు దురాత్మలతో. అంటే ఎలా మనకి దురాత్మను జయించగలుగుతాం? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ దేవా 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 సాతానా పో 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 అంటే సాతాను వెళ్ళిపోతాడా? ఏమండి, మన ఆలోచనలో కనుక మనము ఆ సాతాన్ని జయించేసానంటే వెళ్ళిపోతాడా? వాక్యంలో ప్రతిదానికి జవాబు ఉంది. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఎవరితో మనం పోరాడుతున్నామో తెలుసుకోవాలి. మనం పోరాడుతుంది ఈ శరీరాలతో కాదు, ఈ శరీరంలో మనకు కనిపించే పరిస్థితులతో కాదు. మనం పోరాడుతుంది ఈ దురాత్మ సంబంధమగు అంధకార మండల సంబంధమైన ఆత్మలతో మనం పోరాడుతున్నామని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ పోరాటం చేసేటప్పుడు మనం ఎటువంటి ఆయుధాలు ఉపయోగించాలో కూడా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఏ ఆయుధాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియక, అసలు వీళ్ళు ఎవరితో పోరాటం చేయాలో ఎలా చేయాలో తెలియక ప్రతిరోజు కూడా ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ దగ్గరికి మనం వచ్చినట్లయితే బైబిల్ చెప్తుంది మనం పోరాడేది ఈ లోక సంబంధమైన పరిస్థితులతో కాదు, ఈ లోక సంబంధమైన అధికారులతో కాదు, ప్రధానులతో కాదు, ఆ దురాత్మ సంబంధమైన ఆ అంధకార సంబంధమగు దురాత్మలతో మనం పోరాడుతున్నామని బైబిల్ చెప్తుంది. అంటే ఎక్కడ అసలు ఈ వైరం మొదలైంది అంటే ఎప్పుడైతే మనిషి దేవుడి యొక్క మాటను వినకుండా నిత్య జీవమైన దేవుడి నుంచి మనిషి ఎప్పుడైతే వేరయ్యాడో ఆ రోజు నుంచి మనిషి లోపలికి వచ్చి మనిషిని నాశనానికి వైపుకి నడిపించడానికి బలంగా ఒకరు ప్రయత్నిస్తున్నారు. అదే ఎవరు అంటే అపవాది. మనకు ఆ అపవాది ఎలాగా కనిపిస్తాడు అంటే మనకేమి కళ్ళతో కనిపించడండి. చాలా మంది దెయ్యం అంటే ఎవరో తెల్లటి చీర కట్టుకుని బట్టలు వేసుకుని వచ్చి ఏదో భయంకరమైన శబ్దాలు వస్తే దెయ్యమనో, లేకపోతే ఎవరో మెడ నొక్కేసినట్టుగా అనిపించిందని కొంతమంది చెప్తా ఉంటారు. లేకపోతే టకటక కొట్టేసుకుంటే దెయ్యం వచ్చింది. అవును, కొన్నిసార్లు దురాత్మ ఆ విధమైన క్రియలు చేస్తూ ఉంటది మనిషిని భయపెట్టడానికి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే హృదయంలోకే సాతానుడు ప్రవేశించాడు. నువ్వు సాతానుడు ఎక్కడ ఉన్నాడని వెతకాల్సిన అవసరం లేదు. సాతానుడు ఎక్కడ ప్రవేశించాడు అంటే మనిషి యొక్క హృదయంలో ప్రవేశించి మనిషి యొక్క ఆలోచనలతో మనిషిని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఈ దురాత్మను జయించాలో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవుడు మనిషికి మొదటిగా అసలు సమస్య ఎక్కడుందో చూపిస్తున్నాడు. మనం ఏదైతే సమస్య అనుకుంటున్నామో దేవుడు ఏదైతే సమస్య చెప్తున్నాడో రెండు ఎంతో వేరుగా ఉన్నాయి. ఈరోజు చాలా మంది ప్రజలు అసలైన సమస్య ఏంటో వదిలిపెట్టేసేసి పైన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ప్రేమ స్నేహితులారా, ఇందాక మనం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చూస్తాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను,
మీకు మేలు కలగకుండా పోవడానికి కారణం ఏమిటి అంటే పాపము అని బైబిల్ చెప్తుంది, సాతానుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అసలు సాతానుడు ఎక్కడున్నాడు, సాతానుడు ఎక్కడుండి మనిషిని నడిపిస్తున్నాడు అనే దాన్ని మనం గుర్తించి అక్కడ మనం సాతానుతో పోరాటం చేసినట్లయితే అసలైన జయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈరోజు ప్రజలు అనుకుంటారు ఏంటంటే, నేను బాగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్నిసార్లు నా బలహీనత వల్ల, నా శక్తి లోపం వల్ల నేను ఎక్కువ భక్తి చేయలేకపోతున్నాను, అందుకే నేను దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే సాతానుడు నీ హృదయంలో ఉండి నిన్ను ఆలోచనల ద్వారా మోసకరమైన జీవితం వైపు నడిపిస్తున్నాడు. నేను చెప్పట్లేదండి ఈ మాటలు, బైబిల్లో దేవుడే చెప్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూడండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తికి ఒక 10,000 రూపాయలు అప్పు ఇచ్చారు. అతను అన్నాడు, అన్నా నేను ఒక 10 రోజుల్లో అప్పు చెల్లిస్తాను, అప్పు తిరిగి చెల్లిస్తాను, నాకు 10,000 అప్పు ఇవ్వంటే సరే అని మీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి 10 రోజుల తర్వాత మీరు అడిగారు, తమ్ముడు మరి డబ్బులు అప్పు ఇచ్చే కదా, నాకు కూడా అవసరం ఉంది, కొంచెం తొందరగా సర్దంటే, అన్న సాయంత్రానికి ఇచ్చేస్తా అన్న. సరే, నా సాయంత్రానికి మీరు ఫోన్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, అతని ఇంటి దగ్గరికి వెళ్తే అతని ఇంటి దగ్గర లేడు. కొంచెం సేపు వెయిట్ చేస్తూ ఉండంటే అతను తన కుటుంబం అంతటితో 4-5 సంచులు పట్టుకుని షాపింగ్ మాల్లో నుంచి వస్తున్నారు వాళ్ళు ఇంటికి తిరిగి. మీరు చాలా కోపంగా అడిగారు, తమ్ముడు నాకు డబ్బులు చాలా అవసరం ఉంది, సాయంత్రానికి ఇచ్చేస్తానన్నా. ఎందుకు ఇవ్వట్లేదు అన్నా? ఎలా అయినా ఇచ్చేస్తా అన్నా, రేపు పొద్దునకి అప్పు తీసుకున్నా ఇచ్చేస్తానా మీకు. సరే అయితే అని చెప్పి మీరు వెళ్ళారు. రేపు పొద్దున్న వెళ్ళారు, డబ్బులు వస్తే ఏమైనా రాలేదు. తర్వాత రోజు సాయంత్రం వెళ్ళారు, రాలేదు. అలా 3వసారి వెళ్ళారు, రాలేదు. 4వసారి వెళ్ళారు, డబ్బులు ఏమీ రాలేదు. ఆలోచించండి, ఒక వ్యక్తి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఒక 10 సార్లు ఇవ్వకపోయినట్లయితే మీరు ఆ వ్యక్తిని నమ్ముతారా? మనం ఎవరు నమ్మం. సాధారణంగా ఆలోచించే వాళ్ళం అయితే మనం ఎప్పుడు నమ్మం. ఎందుకంటే ఇన్నిసార్లు మోసం చేసిన వ్యక్తిని ఎలా నమ్ముతామని మనం అనుకుంటాం కదండి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అవతల వ్యక్తి ఎవరో మనల్ని మోసం చేస్తుందంటే మనము ఏం చేస్తున్నామంటే, ఒక్కసారి మోసం చేస్తేనే మనం అతను నమ్మట్లేదు, కానీ మన హృదయం ప్రతిరోజు మనం మోసం చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, సాతానుడు మనిషిని ఎక్కడో మోసం చేయట్లేదు, కానీ మనిషి హృదయంలో ఉండే సాతానుడు మనిషిని మోసం చేస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి దీన్ని జయించే శక్తి మన దగ్గర లేదు, ఈ ఆలోచన జయించే శక్తి మన దగ్గర లేదు. మనం ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీనిలో నుంచి బయటకు వచ్చే శక్తి మనకి లేదు. అందుకే మనకు కావాలి ఒక నూతనమైన బలం కావాలి, ఒక నూతనమైన శక్తి మనకు కావాలి. మనం పోరాడేది శరీరాలతో కాదు, ఈ దురాత్మ అంధకార మండలముకు సంబంధులతో పోరాడుతున్నాం. కాబట్టి ఆ ఆత్మశక్తి మనకు కావాలి. ఎలా మనం ఆ ఆత్మశక్తిని మనం పొందుకోగలుగుతాం? ఎలా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలుగుతాం? పాపం ఉన్న వ్యక్తి గట్టిగా చెపలు కొట్టేసేసి ప్రార్థన చేసేస్తే పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు అంటారా? లేదా పాపం ఉన్న వ్యక్తి భాషల్లో మాట్లాడితే అతను పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అంటారా? కానే కాదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఒక వ్యక్తి అతను దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి అంటే అతను ఖచ్చితంగా పాప క్షమాపణ పొందుకున్నవాడే ఉండాలి. అపొస్తలుల కార్యం 2:38 చెప్తుంది, మీరు మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి కనుక మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్న పాపం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం, ఆదాములో దేవుడికి మనిషికి మధ్యలో
వచ్చిన అడ్డు పాపం అనేది, అది కేవలం పాపం మాత్రమే కాదండి, సాతానుడు మన హృదయంలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిష్ట వేశాడు. మనం ఎక్కడో వెతుకుతున్నాం, పరిస్థితులు వెతుకుతున్నాం, మనుషులేమో సమస్య అనుకుంటున్నాం, కానీ అసలు సమస్య ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. ఈరోజు చాలా మంది వాక్యాన్ని బోధిస్తూ కూడా అసలు సమస్య ఎక్కడ ఉందో వాళ్ళు సరిగ్గా కనిపెట్టలేకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు సమస్య ఏంటో గుర్తించకపోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందుకే ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు అసలు సమస్య ఏంటి, ఆ సమస్యను మనం ఎలా జయించాలి, ఏ ఆయుధంతో సాతానుతో మనం పోరాడాలి అనే విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా సమస్య ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. మొదటిగా సమస్య ఏంటంటే మన హృదయంలోకి వచ్చి సాతానుడు నివాసం ఉన్నాడు. ఇదే అసలు సమస్య. మన హృదయంలోకి సాతానుడు వచ్చి పాపము రూపంలో మనిషిని ఈరోజు నియంత్రిస్తున్నాడే, ఇదే అసలు సమస్య. ఈ సమస్యలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పటి నుంచి అసలైన ఆత్మీయ జీవితం అనేది మొదలవుతుంది. అప్పటి నుంచి అసలైన దేవునితో సంబంధం అనేది మొదలవుతుంది. మరి ఈ పాపం అనే సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటారు? కొంతమంది అంటారు, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు కన్నీరు కాస్తున్నాను, ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాను, మరి ప్రతిరోజు నా పాపాలు ఒప్పుకున్నా కాబట్టి మరి ఈ సమస్యలో నుంచి దేవుడు నన్ను రోజు రోజుకి విడిపిస్తున్నాడు. అంటే నువ్వు ఒప్పుకోవడం ద్వారా నువ్వేమో పాపంలో నుంచి బయటపడుతున్నావు, మళ్ళా పాపం చేసిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావా? నువ్వు ఒప్పుకోవడం ద్వారా ఏదో జరిగేటట్టయితే దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. మనిషి ఒప్పుకోవడం ద్వారా పాపక్షమాపణ వచ్చినట్లయితే ఈ లోకములోకి యేసుక్రీస్తు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రేమ స్నేహితులారా, ఒప్పుకోవడం అనేది నువ్వు పాపక్షమాపణ పొందుకోవడం ఒక భాగం. నేను ఏమీ చేయలేని వ్యక్తిని, నా వల్ల ఏమీ కాదు, నేను పాపినని నువ్వు ఎప్పుడైతే అది జరిగేది జీవితంలో ఒక్కసారే. మన పాపములోంచి మనం బయటికి మన పని ద్వారా వచ్చినట్లయితే ఈ లోకంలోకి యేసుక్రీస్తు రావాల్సిన అవసరం అనేది లేదు. చూడండి, మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, అసలు సమస్య ఏంటి అంటే ఈరోజు మనిషి సంతోషంగా లేకుండా సమస్య ఏంటంటే, రోగాలతో ఉండడానికి సమస్య ఏంటంటే, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా రావడానికి గల సమస్య ఏంటంటే మనిషి హృదయంలో ఏముందంటే పాపం అనేది ఉంది. దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోవడం కూడా కారణం ఏమిటంటే ఈ పాపము. బైబిల్ చెప్తుంది, మీకు మేలు కలగపోవడానికి మీ పాపములే కారణములు. ఇది అసలు సమస్య. అంటే పాపం అంటే కేవలం మన మీద చేసిన దొంగతనాలు, చెడ్డ పనులు ఇవి కాదండి. హృదయంలోకి సాతానుడు యజమానుడిగా వచ్చాడే, అది దేవుడి దృష్టిలో పాపం. దేవుని యొక్క ఆత్మ ఉండాల్సిన స్థానంలో ఎప్పుడైతే సాతానుడు వచ్చి నివాసం ఉంటున్నాడో దేవుని దృష్టికి అది పాపంగా ఉంది. ఇప్పుడు సమస్య ఏంటో మనం గుర్తించాం. అయితే ఈ సమస్య నుంచి మనం ఎలా బయటకు రాగలుగుతాం? ఈ సాతానుడు మరి ఆలోచన ద్వారా మనిషిని ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఆలోచన ద్వారా ఎంత ఆందోళనకి భయానికి గురి చేస్తున్నాడు. మనం ఎలా బయటకు రాగలుగుతాం ఈ సాతానులో నుంచి? ఈ సాతాను శక్తి నుంచి మనం ఎలా బయటకు రాగలుగుతాం అంటే దానికి ఒకటే ఒక మార్గం. చూడండి, ఒక గదిలో ఫుల్గా చీకటి అయిపోయింది సడన్ గా. మరి చీకటిని మీరు జయించాలంటే ఏం చేయాలి? ఒక కర్ర తీసుకుని గట్టిగా కొడుతున్నారు, ఏ చీకటి బయటికి వెళ్ళిపో, చీకటి బయటికి వెళ్ళిపోమన్నానా అని మీరు కర్రతో కొడుతున్నారు. చీకటి బయటకు వెళ్ళిపోద్దా? మరి మీరు గట్టిగా అరుస్తున్నారు, కత్తి పట్టుకుని, నిన్ను చూడు, అసలే దొరికావంటే చూడు, చీకటి నిన్ను కత్తితో నిన్ను వధిస్తాను అని మీరు అంటున్నారు, చంపేస్తాను నిన్ను అంటున్నారు. చీకటి బయటకు వెళ్తుందా? వెళ్ళదు. మీరు కర్రతో కొట్టినా, ఖడ్గంతో దాన్ని చంపడానికి ప్రయత్నం చేసినా, లేదా గన్న తీసుకొచ్చి మొత్తం పేల్చేద్దాం అనుకున్న ఏమి అవ్వదు, చీకటి అక్కడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వెలుగుని తీసుకొస్తారో, లైట్ ఒకవేళ మీరు ఆన్ చేశారనుకోండి, వద్దనుకున్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ప్రేమ స్నేహితులారా, చాలా తేలిక. చీకటిని మనం గట్టిగా నేను నిన్ను
గట్టిగా పంచిస్తాను నీకు, నువ్వు బయటికి వెళ్ళు అంటే మనం ఎన్ని పంచులు ఇచ్చినా మనకు నొప్పి తప్ప ఉపయోగం ఏమి ఉండదు. వాటి ద్వారా చీకటి బయటికి వెళ్ళదు, కానీ వెలుగు ఒక్కసారి వచ్చినప్పుడు వద్దనుకున్నా సరే ఆ చీకటి బయటికి వెళ్ళడం జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచించాలి ఈరోజు. అదేమిటంటే, పాపమును మనమేదో చేయడం ద్వారా పోయేటట్టయితే ఈ లోకంలో యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు. మనం చాలా మంది ఏమనుకున్నారంటే, వాళ్ళు మంచి పనుల ద్వారా పాపం పోద్దాం అనుకున్నారు, వాళ్ళు కన్నీరు కారడం ద్వారా పాపం పోద్దాం అనుకుంటున్నారు, ఉపవాసాలు ఉండి. కొంతమంది నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను. లేదండి, ఇవన్నీ అపోహలు, ఇవన్నీ బైబిల్లో లేవు. ఈరోజు దేవుని వాక్యం గురించి సరిగ్గా తెలియక ప్రజల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారు. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఏమిటి ఆ సత్యము అంటే, ఎలా అయితే వెలుగు వచ్చినప్పుడు చీకటి దానికంతట అదే బయటికి వెళ్ళిపోతుందో, ఆ విధంగానే యేసుక్రీస్తు చేసిన పని వచ్చినప్పుడు పాపాన్ని ఉండమన్నా సరే పాపం అక్కడ ఉండలేదు. ఏమిటి ఆ యేసుక్రీస్తు చేసిన పని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపములను తీసుకొని మన పాపములని ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే కల్వరి శిలువ మీదకి తీసుకువెళ్ళాడు. మన పాపాలను ఆయన కల్వరి శిలువ మీదకి మోసుకుంటూ వెళ్ళి మన పాపముల కోసం, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తలలో ముండ్ల కిరీటం, తర్వాత చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, పక్కలో బల్లెపోటు, తర్వాత 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, మొత్తం ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది. దేనికోసం అంటే ఆయన పాపం చేశాడు కాబట్టి, దానికోసం కాదండి. ఈరోజు భలే విచిత్రమైన క్రైస్తవులు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం చాలా విచిత్రంగా నమ్ముతూ ఉంటాం. ఎవరైనా క్రైస్తవుని కనుక మనం అడిగినట్లయితే, అమ్మా యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అని అడిగితే, ఎందుకు చనిపోయాడు, మన పాపాల కోసమే చనిపోయింది. మరి ఆయన నీ పాపాలు తీసివేశాడా లేదా అంటే, ఖచ్చితంగా తీసేసాడండి పాపాలు, ఎందుకంటే ఆయన శిలువ రక్తం కాచాడు కదా, తీసేసాడు. ఓకే, అయితే మరి నీ హృదయంలో పాపం ఉందా? అప్పుడు వాళ్ళు నవ్వుతూ పాపం లేకుండా ఎలా ఉంటుందండి, ఖచ్చితంగా పాపం ఉంటుంది. అంటే ఆలోచించండి ఒక్కసారి, ఎవరి పాపం కోసం యేసయ్య శిలువలో రక్తం కార్చాడు? ఈరోజు నువ్వు యేసుక్రీస్తులో రక్తం కాచాడు, పాపం తీసేసాడు అంటున్నావు. ఎవరి పాపం కోసం ఆయన శిలువలో రక్తం కాచాడు? ఎవరి పాప శిక్షణ ఆయన శిలువలో పొందుకున్నాడు? ఆయన పాపం చేశాడు కాబట్టి ఆయన శిలువలో రక్తం కార్చి ఆయన తన శిక్ష కోసం ఆయన చనిపోయాడా? చూడండి, బైబిల్లో నుంచి రోమపత్రిక 4వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది, మీరందరూ కూడా జాగ్రత్తగా చూడాల్సి మీకు మనం చేస్తున్నాను. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. వాక్యం సెలవిస్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మొత్తం 3 విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. మొదటిది ఏంటంటే, అసలు ఈరోజు మనిషి ఇటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? సమస్య ఎక్కడ ఉందో మనం కనుక్కున్నాం. ఆ సమస్య ఎక్కడంటే, పాపం రూపంలో అపవాది సాతాను మన హృదయాల్లో ఉన్నాడు. ఈ పాపం ఉన్నంత వరకు మనిషి జీవితంలో ఎటువంటి సంతోషం అనేది ఉండదు. పాపం ఉన్నంత వరకు మనిషికి దేవుడికి మధ్యలో ఎటువంటి సంబంధం అనేది ఏర్పడదు. సో ఇది మొదటి సమస్యను తెలుసుకున్నాం కదా. అయితే ఈ సమస్యను తొలగించడం కోసం దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తును పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడినను బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అంటే రెండో విషయం మనం చూస్తే, ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎవరు పని చేశారు అంటే యేసుక్రీస్తు సమస్తాన్ని కూడా ఆయన ముగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, మానవుని యొక్క పాపానికి సంబంధించిన ఈ సమస్యను అంతటినీ కూడా యేసుక్రీస్తు సమాప్తం చేశాడు. సమాప్తం చేసి
ఆయన అంటున్నాడు, ఇదిగో సమాప్తమైనది అంటున్నాడు. ఏం సమాప్తమైందంటే ఈ లోక మానవాళి పాపం అంతటిని కూడా ఆయన సమాప్తం చేశాడు. అయితే మూడో విషయం ఏమిటంటే, మరి ఎలా ఈ యొక్క యేసు చేసిన కార్యాన్ని మనం పొందుకోవాలి? ఎలా ఇప్పుడు సాతానుతో ఈ ఆలోచనలతో మరలా మనం పోరాటం చేయాలి అంటే, దానికోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసముతో. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అవును, నువ్వు పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇది సమస్య. అయితే ఆ సమస్య కోసం పనిచేయడానికి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులు తీర్చబడికి ఆయన లేపబడ్డాడు. లేపబడిన తర్వాత మరి ఇప్పుడు ఆయన చేసిన పని నీ జీవితంలో ఎలా పొందుకోగలుగుతావు అంటే విశ్వాసంతో పొందుకోగలుగుతావు. అవును, నా యేసయ్య శిలువలో మరణించినప్పుడు నా పాపములన్నిటిని ఆయన క్షమించాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మిక, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడిచ్చే పాపక్షమాపణ నీవు పొందుకోగలుగుతావు. ఈ పాపక్షమాపణ అనేది మనిషి ఏదో చేయడం ద్వారా పొందుకునేది కాదు, కానీ ఆయన చేసిన కార్యాన్ని హృదయంలో ఉన్నట్టుగా విశ్వసించడం ద్వారా పొందుకునేది. ప్రియమైన స్నేహితుడా, నువ్వెవరు అయినప్పటికీ, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే నువ్వు విశ్వాసంతో యేసయ్య చేసిన పనిని నమ్మితే నీ జీవితంలోని అన్ని సమస్యలు కూడా పరిష్కరించబడినట్లే. నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరికింది. అదేంటంటే యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించింది. అందుకే దేవుడు ఆ విశ్వాసం ద్వారా మన జీవితాన్ని నడిపించాలనుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, మీరు పోరాడేది ఈ లోక సంబంధాలతో కాదు. మీరు ఎవరితో పోరాడుతున్నారు అంటే అపవాదితో పోరాడుతున్నారు. కాబట్టి అపవాదితో పోరాడేటప్పుడు మీరు ఆపద్దినమందు అపవాదిని జయించడానికి మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. విశ్వాసము, విశ్వాసమైన డాలు, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మీరు ధరించుకోండి. ఈరోజు మనిషి జీవితంలోకి వచ్చే ఆలోచనలు జయించే శక్తి ఎందులో ఉందంటే కేవలం దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఉంది. ఆయన యొక్క వాక్యం నీ జీవితంలో పని చేయాలి అంటే నువ్వు మొదటిగా నమ్మాల్సింది ఏంటంటే యేసు నా పాపం సమస్యను పరిష్కరించాడు. ఆయన నా పాపములన్నిటిని తీసివేసి నాలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. దేవుడు ఏ వ్యక్తి అయితే పాపక్షమాపణ పొందుకుంటాడో ఆ వ్యక్తికి ఒక బహుమానాన్ని సిద్ధపాటు చేశాడు. ఆ బహుమానం ఏమిటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడని బైబిల్ సెలవిస్తుంది. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా నీతిమంతుణ్ణి, నేను పాపం నుంచి విడుదల పొందుకున్నాను నమ్ముతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడు. అందుకే పోరాడేది నీకు జీవితాన్ని దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించాలనుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు 3 విషయాలు మనం చూస్తాం. మొదటిగా అసలు సమస్య ఎక్కడుందండి? మొదటిగా సమస్య మన హృదయంలోనే ఉంది. సాతాను మన హృదయంలో దాక్కుని ఉన్నాడు. ఎలాగా? ఆలోచన రూపంలో దాక్కుని మనిషిని ఏం చేస్తున్నాడంటే ఆలోచన రూపంలో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈరోజు నువ్వు నీ ఆలోచన కాదు నమ్మాల్సింది. ఈరోజు నువ్వు నమ్మాల్సింది నిన్ను మోసం చేస్తున్న నీ హృదయాన్ని కాదు నువ్వు నమ్మాల్సింది. నువ్వు నమ్మాల్సింది ఎవరిని అంటే నీ కోసం పరిష్కారాన్ని చూపించి శిలువలో రక్తం కార్చి నీ పాప విమోచన కోసం తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించిన యేసును నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి అంటే ఆ యేసు నాకు శిలువలో రక్తం కాచడం ద్వారా ఆయన నా పాపముల్ని తప్పకింపబడ్డాడు, నేను నీతిమంతుడు తీర్చబడ్డానికి లేపబడ్డాడు, ఆయన నా పాపపు సమస్యను అంతటినీ కూడా పరిష్కరించాడు అని నువ్వు నమ్మితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ హృదయంలోకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడు. నీ హృదయంలో విశ్వాసం అనేది ఏర్పరచబడుతుంది. చూడండి, 3వ విషయం ఏంటంటే ఆయన చేసిన పనిని మనం విశ్వసించినప్పుడు ఆయన కేవలం మన పాపాలను తీసేయడం మాత్రమే కాదు, ఈరోజు మన ముందు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ సమస్యను తీసేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు.
నీది ఏ సమస్య అయినప్పటికీ, అనారోగ్య సమస్య అయినా, పాపం సమస్య అయినా, ఒకవేళ రాత్రులు నిద్రలు పట్టుకోకుండా ఎంతో భయపడే సాతాను యొక్క ఆలోచనలని వీటన్నిటిని కూడా జయించే శక్తి ఇందులో ఉందండి, దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వాక్యం సెలవిస్తుంది. ఆ సాతానుడి యొక్క బాణాలను ఎదుర్కోవడానికి, ఆపద్దిన ముందు వాడిని ఎదుర్కోవడానికి దేవుడంట మనకి సర్వాంగ కవచవాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆల్రెడీ మనం ఎవరి పక్షాన ఉన్నామంటే జయము పొందిన వాని పక్షంలో ఉన్నాం. మనం ఈరోజు ఇంకా ఏదో ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడు అని నమ్మినట్లయితే నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు తెలుసా? అత్యధిక విజయం పొందిన వాని పక్షంలో ఉన్నావు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఏ ఆలోచన నిన్ను ఆందోళన గురి చేస్తుంది, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుంది, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఏ సమస్య కూడా శక్తి లేదు. నీవు కనుక ఈరోజు యేసు రక్తంతో నీ హృదయాన్ని ఒక్కటిగా చేసుకున్నట్లయితే, యేసు రక్తంలో ఆ పాపం అన్నిటి ఆయన తీసివేశారని నీ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఈ విశ్వాసము నువ్వు ప్రతిదాన్ని జయించేలా చేస్తుంది. ప్రతి దాంట్లో నుంచి నువ్వు జయాన్ని పొందుకున్నవాడు అని చెప్పి ఈ దేవుని యొక్క వాక్యం మనకి భరోసాను కల్పిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకుందాం. దేవుని యొక్క మాటతో మన హృదయాన్ని ఒక్కటిగా చేసుకుందాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించి మనల్ని జయకరమైన జీవితం వైపుకి నడిపించాలనుకుంటున్నాడు. దేవుడు అటువంటి దీవెనలు మనకు అనుగ్రహించును గాక. తల ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నామమునకు ఎంతో వందనాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ మాటలు ధ్యానించడానికి సహాయం చేస్తాం. ప్రభువా, ఈ మనిషి ఎంతో బలహీనమైన వాడు. ఈ మనిషి గురించి ప్రభువా నీవు నీ వాక్యంలో మాకు తెలియజేయకపోతే మేము తెలుసుకోలేని వాళ్ళం. ప్రభువా తండ్రి, ఆదాము ద్వారా మనిషిలోకి పాపం ఎలా ప్రవేశించింది, ఆనాటి నుంచి మనిషిని సాతానుడు ఎలా నడిపిస్తున్నాడు ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అసలు సమస్య ఎక్కడో ఉందనుకుంటున్నాం, కానీ సమస్య మా హృదయంలో ఉంది. ప్రభువా, మా హృదయంలో సాతానుడు ఈ పాపం రూపంలో ఆలోచన రూపంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అందుకే హృదయం ఎంతో మోసకరమైందని నువ్వు వాక్యం సెలవిస్తున్నావు. కాబట్టి ఈ సమస్యను మేము తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ సమస్యను పరిష్కరించడం కోసం యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి మానవాళిని పాపం నుంచి విమోచించడానికై యేసుక్రీస్తు తన చివరి రక్తబొట్టు వరకు సిలువలో కార్చి మమ్మల్ని పాపం నుంచి విమోచించాడు ప్రభువా. కాబట్టి ఈ సత్యాన్ని మా హృదయంలో నమ్మడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, ఈ వాక్యంతో మా హృదయాన్ని ఒక్కటిగా చేసుకుని మేము విశ్వసించినట్లయితే మా జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్న సెలవు ఇచ్చావు. కాబట్టి నీ మాటల ద్వారా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. అంతేకాదు ప్రభువా, ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ హృదయాల్లో గొప్ప సంతోషము, ఆనందము, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు అనే గొప్ప నిరీక్షణ కలగజేయండి. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్లో ఉండి వాక్యం వింటున్నట్లు ఆల్రెడీ యేసు నామములో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ఏదైనా భయము, ఆందోళనతో ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే ఇప్పుడే ప్రభువా నీ యొక్క సర్వాంగ కవచాన్ని వాళ్ళకి తోడుగా ఉంచండి. విన్న మాటలు ప్రతి వారి హృదయాలు ముద్రించి ప్రభువా నిజమైన సంతోషం, ఆనందం నీ వాక్యం ద్వారా మాకు కలిగిస్తుంది. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ సమస్తంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎంతో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండును గాక. మరలా మనం రేపు సాయంత్రం ఇదే సమయాన్ని మరలా కలుసుకుందాం. మనల్ని దేవుడు అత్యధిక విజయం పొందిన వాని పక్షంలో ఉంచాడు. మనం పోరాడేది ఈ లోకంలో ఉన్న వాటితో కాదు, మనం పోరాడేది దేనితో అంటే దురాత్మ సంబంధమైన ఆ యొక్క ఆత్మలతో పోరాడుతున్నాం. అందుకే దేవుడు మనకి ఎవరిని తోడుగా ఇచ్చాడంటే పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను మన హృదయంలో నమ్మి ధైర్యంగా ఈ ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. అలాగే మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మరి ఫోన్ నెంబర్స్ని కూడా మీరు సంప్రదించండి. అనేక మంది వాక్యం ద్వారా నిరీక్షణ పొందుకొని సహవాసం ద్వారా బలపరచబడి దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉండు కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు. ఈరోజు ఈ యొక్క ప్రార్థన సమావేశం ఇంతటితో ముగించుకున్నాం. థ్యాంక్ యూ.